Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు మన వీడియోలు కనుక మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. దాని మీద కూడా క్లిక్ చేసి అక్కడి నుంచి అయినా సరే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఇది ఏ పుస్తకం, ఇది ఏ పుస్తకం అని చెప్పాలంటే విచ్ బుక్ ఈజ్ దిస్, విచ్ బుక్ ఈజ్ దిస్ అంటే ఇది ఏ పుస్తకం. ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టావా, ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టావా అని అడగాలంటే హ్యావ్ యూ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్, హ్యావ్ యూ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్ అంటే ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టావా. నీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా, నీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా అని చెప్పాలంటే డూ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్, డూ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అంటే నీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా అని అర్థం. మీరు నాకు సహాయం చేయగలరు అనుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేయగలరు అని అనుకుంటున్నాను అని చెప్పాలంటే ఐ థింక్ యూ కెన్ హెల్ప్ మీ, ఐ థింక్ యూ కెన్ హెల్ప్ మీ అంటే మీరు నాకు సహాయం చేయగలరు అని అనుకుంటున్నాను. తప్పకుండా విషయం చెప్పు, తప్పకుండా విషయం చెప్పు అని అడగాలంటే షూర్ టెల్ మీ ద మ్యాటర్, షూర్ టెల్ మీ ద మ్యాటర్ అంటే తప్పకుండా విషయం చెప్పు అని అర్థం. నేను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అంతా మొదలయ్యింది, నేను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అంతా మొదలయ్యింది అని చెప్పాలంటే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ సిన్స్ ఐ వెంట్ దేర్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ సిన్స్ ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అంతా మొదలయ్యింది అని అర్థం. నేను నీకు ఒకటి చూపిస్తాను, నేను నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పాలంటే ఐ విల్ షో యూ సంథింగ్, ఐ విల్ షో యూ సంథింగ్ అంటే నేను నీకు ఒకటి చూపిస్తాను అని అర్థం. అవును ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది, అవును ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలంటే ఎస్ దిస్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్, ఎస్ దిస్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అంటే అవును ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది అని అర్థం. మనలో చాలామంది దేవుడిని నమ్ముతారు, మనలో చాలామంది దేవుడిని నమ్ముతారు అని చెప్పాలంటే మెనీ పీపుల్ అమాంగ్ us బిలీవ్ ఇన్ గాడ్, మెనీ పీపుల్ అమాంగ్ us బిలీవ్ ఇన్ గాడ్ అంటే మనలో చాలామంది దేవుడిని నమ్ముతారు అని అర్థం. కానీ కొంతమంది దేవుడిని నమ్మరు, కానీ కొంతమంది దేవుడిని నమ్మరు అని చెప్పాలంటే బట్ సమ్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ సమ్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే కానీ కొంతమంది దేవుడిని నమ్మరు అని అర్థం. నాకు ముందే తెలిసి ఉంటే నేను అతన్ని కలిసి ఉండేవాడిని, నాకు ముందే తెలిసి ఉంటే నేను అతన్ని కలిసి ఉండేవాడిని అని చెప్పాలంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ మెట్ హిమ్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ మెట్ హిమ్ అంటే నాకు ముందే తెలిసి ఉంటే నేను అతన్ని కలిసి ఉండేవాడిని. నాకు ముందే తెలిసి ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని, నాకు ముందే తెలిసి ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని. దీన్ని ఏం రాయాలో మీరు కామెంట్లో
కామెంట్ చేయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే చూడండి, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. యూ షుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు. ఇక్కడ కమ్ అనేది V3 ఫామ్, వెర్బ్ యొక్క మూడో రూపం. వారు ఈ విషయం గురించి అడిగి ఉండాల్సింది కాదు, వారు ఈ విషయం గురించి అడిగి ఉండాల్సింది కాదు అని చెప్పాలంటే దే షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ దిస్ మ్యాటర్. దే షుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ దిస్ మ్యాటర్ అంటే వారి విషయం గురించి అడిగి ఉండాల్సింది కాదు. అతడు ఒక గ్రాడ్యుయేట్ అనిపించింది, అతడు ఒక గ్రాడ్యుయేట్ ఏమో అని అనిపించింది అని చెప్పాలంటే ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ ఎ గ్రాడ్యుయేట్. ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ ఎ గ్రాడ్యుయేట్ అంటే అతడు ఒక గ్రాడ్యుయేట్ అని అనిపించింది. ఆమె డాక్టర్ కాదు అని అనిపించింది, ఆమె డాక్టర్ కాదు అని అనిపించింది అని చెప్పాలంటే ఐ ఫెల్ట్ లైక్ షీ వాజంట్ ఏ డాక్టర్. ఐ ఫెల్ట్ లైక్ షీ వాజంట్ ఏ డాక్టర్ అంటే ఆమె డాక్టర్ కాదు అని అనిపించింది. అతడు ఒక విద్యార్థి అని నీకు అనిపించిందా, అతడు ఒక విద్యార్థి అని నీకు అనిపించిందా అని చెప్పాలంటే డిడ్ యూ ఫీల్ లైక్ హీ వాజ్ ఎ స్టూడెంట్. డిడ్ యూ ఫీల్ లైక్ హీ వాజ్ ఎ స్టూడెంట్ అంటే అతడు ఒక విద్యార్థి అని నీకు అనిపించిందా. వారు బిజినెస్ పీపుల్ లాగా అనిపించిందా, వారు బిజినెస్ పీపుల్ లాగా నీకు అనిపించిందా అని అడగాలంటే డిడ్ యూ ఫీల్ లైక్ దే వర్ బిజినెస్ పీపుల్. డిడ్ యూ ఫీల్ లైక్ దే వర్ బిజినెస్ పీపుల్ అంటే వారు బిజినెస్ పీపుల్ లాగా నీకు అనిపించిందా అని అర్థం. ఆమె నీకు ఏమవుతుంది, ఆమె నీకు ఏమవుతుంది అని అడగాలంటే వాట్ ఈజ్ షీ రిలేటెడ్ టు యూ. వాట్ ఈజ్ షీ రిలేటెడ్ టు యూ అంటే ఆమె నీకు ఏమవుతుంది అని అర్థం. ఆమె నాకు దూరపు బంధువు, ఆమె నాకు దూరపు బంధువు అని చెప్పాలంటే షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్. షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్ అంటే ఆమె నాకు దూరపు బంధువు అని అర్థం. అతడు నీకు ఏమవుతాడు, అతడు నీకు ఏమవుతాడు అని అడగాలంటే వాట్ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ. వాట్ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ అంటే అతడు నీకు ఏమవుతాడు అని అర్థం. అతడు నాకు దగ్గరి బంధువు, అతడు నాకు దగ్గరి బంధువు అని చెప్పాలంటే హీ ఈజ్ మై క్లోజ్ రిలేటివ్. హీ ఈజ్ మై క్లోజ్ రిలేటివ్ అంటే అతడు నాకు దగ్గరి బంధువు అని అర్థం. నువ్వు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా, నువ్వు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడగాలంటే డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్. డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్ అంటే నువ్వేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా అని అర్థం. నేను ఏమీ తెలుసుకోవాలనుకోవడం లేదు, నేను ఏమీ తెలుసుకోవాలనుకోవడం లేదు అని చెప్పాలంటే ఐ వాంట్ టు నో నథింగ్. ఐ వాంట్ టు నో నథింగ్ దీన్నే మనం ఐ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇది అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి.
అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.